కృష్ణం ధర్మం సనాతనం. శ్రీకృష్ణ పరమాత్మనే సనాతనమైనటువంటి ధర్మం. రామో విగ్రహవాన్ ధర్మ. శ్రీరామచంద్రుడు ధర్మస్వరూపుడు. ధర్మస్య ప్రభురచ్యుత. ధర్మానికి ప్రభువు అచ్యుతుడు. మరి అటువంటి పరమాత్మ ధర్మస్వరూపంలో ఉన్నప్పుడు ఆ ధర్మాన్ని మనం ఎప్పుడైతే రక్షిస్తామో అప్పుడే దైవ రక్షణ వారికి లభిస్తుంది. ఇది మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆలయానికి వెళ్ళి మనం అభిషేకాలు చేయించి ఎన్నో వ్రతాలు చేసుకొని నోములు చేసుకొని పెద్ద పెద్ద యజ్ఞాలు చేసుకొని ఆలయానికి నేను ఇంత కైంకర్యం చేశాను అని అంటే సరిపోదు. ఆలయంలో ఉన్నటువంటి పరమాత్మని ఎంత ప్రేమతో చూస్తున్నామో అంతకన్నా ప్రేమగా, అంత భక్తి భావనతోని, పూజ్య భావనతోని, గౌరవ భావనతోని అర్చక స్వాములని చూసినప్పుడు మాత్రమే భగవద్ అనుగ్రహం మనకి లభిస్తుంది. అలా చెయ్యనప్పుడు భగవంతుని యొక్క ఆగ్రహానికి మనం గురవుతాము. ఇది మనమంతా గుర్తుపెట్టుకోవాలి.